ఫ్లాపుల నుంచి హిట్ ట్రాక్ ఎక్కేందుకు తాజాగా ఆయన చేసిన ప్రయత్నమే యూఫోరియా మూవీ. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆ కుర్రాళ్ళు చేసిన నేరం ప్రూవ్ అయిందా? పిల్లలు నేరం చేస్తే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. నేరం జరిగిన తర్వాత చైత్ర ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని ఎలాంటి వారికైనా క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. చూడాలనుంది. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్స్ తో టాప్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఆ తర్వాత కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించిన ఇటీవలి కాలంలో సక్సెస్ అనేది ఆయన దరిచేరడం లేదు. ఫ్లాపుల నుంచి హిట్ ట్రాక్ ఎక్కేందుకు తాజాగా ఆయన చేసిన ప్రయత్నమే యూఫోరియా మూవీ. ఈ సినిమాతో గుణశేఖర్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగారా లేదా అనేది చూద్దాం. కథ ఏంటంటే, చైత్ర 18 ఏళ్లు కూడా నిండని ఓ అమ్మాయి IAS ఆఫీసర్ అవ్వాలన్నది ఆమె కల. ఒకరోజు మధ్యాహ్నం స్నేహితురాలి ఆహ్వానం మేరకు ఆంబ్రోసియా అనే పబ్లో జరుగుతున్న యూఫోరియా ఈవెంట్కి వెళ్తోంది. ఆ స్నేహితురాలి ద్వారా 5 హైఫై కుర్రాళ్ళు పరిచయం అవుతారు. పార్టీ తర్వాత చైత్రను కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరతారు. దాంతో ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ 5 ఫ్రెండ్స్ ఆమెని దారుణంగా రేప్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ కేసు, కోర్టు తదితర ప్రాసెస్ అంతా జరుగుతోంది. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆ కుర్రాళ్ళు చేసిన నేరం ప్రూవ్ అయిందా? వారిని కోర్టు శిక్షించిందా? సినిమా ఎలా ఉందంటే, ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు, కోర్టు, శిక్షలు, ఇలా చాలా సినిమాల్లో మనం చూసిన కథే. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ముందే చెప్పాడు. అయితే దాన్ని ఈ సినిమాలో కొత్తగా ఎలా చెప్పారు? ఇందులో తీసుకున్న కొత్త పాయింట్ ఏంటి అంటే, పిల్లలు నేరం చేస్తే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది అనే పాయింట్ పైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన వికాస్ తల్లి వింధ్య తను నేరం చేశానని, తనను శిక్షించమని కోర్టుకెక్కుతుంది. ఈ అంశాలతోనే సినిమా ప్రారంభమవుతుంది. నేరం జరిగిన తర్వాత చైత్ర ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పిన విధానం, దాన్ని చూపించిన తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నేరస్తులపై విపరీతమైన కోపం తెప్పిస్తోంది. అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతోంది అనే క్యూరియాసిటీ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సాఫ్ట్ సెకండ్ హాఫ్లో కనిపించదు. డ్రగ్స్, జైల్ సన్నివేశాలు, కొడుకుని పేరోల్పై తీసుకువచ్చి ఎగ్జామ్ రాయించాలనుకున్న భూమిక అందులో ఫెయిల్ అయ్యి మందుకు బానిస కావడం, జైల్లోనే వికాస్పై పగ పెంచుకున్న ఒక సైకో కిల్లర్ వికాస్ని చంపాలని ప్రయత్నించడం, ఇవన్నీ అసలు కథను మరింత పెంచడానికి చేసిన సీన్స్లా అనిపిస్తాయి తప్ప ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకో. ఇక ప్రీ క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా రాసుకున్నారు. అంతేకాదు విజువల్గా కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా, ఎమోషనల్ అయ్యేలా చూపించారు. ఎలాంటి వారికైనా క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే క్యారెక్టర్లు వికాస్, వింధ్య, చైత్ర. ఈ పాత్రలు పోషించిన విఘ్నేష్, భూమిక, సారా అర్జున్ వారి క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అందరికంటే విఘ్నేష్ తన క్యారెక్టర్లో జీవించాడని చెప్పాలి. టెక్నికల్గా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రవీణ్ పోతన్ కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, పార్టీకి సంబంధించిన సీన్స్, చేజింగ్ సీన్స్ కళ్లకు ఇబ్బంది కలిగించేలా ఎడిట్ చేశారు. కాలభైరవ సంగీతం ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే, ఫ్లాపుల నుంచి బయటపడేందుకు నానా తిప్పలు పడుతున్న గుణశేఖర్ కొన్ని సీన్స్ను అద్భుతంగా తీశారు. మరికొన్ని సీన్స్ మాత్రం పిల్లల్నే కాదు పెద్దవాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేలా ఉన్నాయి. ఫైనల్లో చెప్పాలంటే పాయింట్ మంచిదే, కానీ తెరపై దాన్ని చూపించిన విధానంలో ఎన్నో లొసుగులున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంగేజింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకు ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వక తప్పదు. పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న గుణశేఖర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.